నేనైతే చాలా బాగున్నాను. అండ్ ప్రెజెంట్ వీడియో వచ్చేసి ఆన్లైన్ షాపింగ్ గురించి నేను ఎక్కువగా మీతో షేర్ చేసుకోవడం జరిగింది. కొంచెం అవే కాకుండా మన డైలీ వ్లాగ్స్ కూడా చేసుకుంటే కొంచెం బెనిఫిటే అనిపించింది. ఎందుకంటే అవి ప్రోడక్ట్ అనేది ప్రతి ఒక్కటి రివ్యూస్ అనేది కూడా మీకు అప్పుడప్పుడు నేను ఇస్తూనే ఉంటాను. మన డైలీ రొటీన్ వ్లాగ్స్లోనే మేబీ వచ్చినప్పుడు వాటి గురించి నేను రివ్యూ అనేది కంపల్సరీ ఇస్తాను. ఇంతకుముందు చేసినటువంటి వీడియోస్ వచ్చేసి మనకు ఎక్కువగా షాపింగ్స్ గురించి లేకుంటే శారీస్ గురించి రివ్యూస్ పరంగా మీతో షేర్ చేసుకున్నాను. దాదాపు ఇకపై నుండి కూడాను ఎక్కువగా డైలీ వ్లాగ్స్ అనేది మీతో షేర్ చేసుకోవడం జరుగుతుంది. యాక్చువల్లీ చెప్పాలంటే ఇంతకుముందు చూపించాను కదండి, మామూలుగా పూల కుండీలు తెచ్చుకొని కొంచెం దాన్ని డెకరేషన్గా చేసుకొని కొంచెం లుక్ పరంగా బాగుంటే చెట్టు కూడా అందంగా ఉంటుంది, చూసి కుండీ కూడా బాగుంటుంది అనేసి ఒక వీడియో అయితే మీతో షేర్ చేసుకున్నాను. అండ్ అలానే వచ్చేసి న్యూ హౌస్కి కొన్ని కుండీలు అయితే తీసుకున్నానని చెప్పాను, పూల కుండీలు. వాటికి ఈ విధంగా మీకు బ్యాక్గ్రౌండ్ చూసారు కదా, ఆ విధంగా నేను కొంచెం మెరూన్ కలర్ వేసేసి వాటికి వైట్ కలర్ బార్డర్ అనేది ఫినిషింగ్ టచ్ ఇచ్చాను, చాలా బాగుంటుంది అనేసి. బట్ మనకి పాత కుండీలకైనా అలా వేసుకోవచ్చు అనేసి మీతో వీడియో అనేది షేర్ చేశాను. ఒకవేళ ఆ వీడియో మీరు చూసినకపోతే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, డెఫినెట్గా మీకు నచ్చితే ఫాలో కాండి. అండ్ అలానే ఇప్పుడు ఇన్ని రోజులు చూసారు కదండి, చూసిన వీడియోస్ అన్నీ ఒక ఎత్తు, బట్ ఇప్పుడు నుంచి వచ్చేటివన్నీ కూడా ఇంకొక ఎత్తు అని చెప్పొచ్చు. ఎందుకంటే వాటి వ్లాగ్స్కి అంటే ఆ కంటెంట్కి ఈ కంటెంట్కి కొంచెం చేంజ్ అనేది వస్తుందన్నమాట. బట్ నాకు మీ నుంచి ఎటువంటి రెస్పాన్స్ అనేది నాకు తెలియదు కదా, బట్ నా నిర్ణయం అయితే నేను డైలీ వ్లాగ్సే చేద్దామనేసి డిసైడ్ అయిపోయాను అనమాట. ప్రెజెంట్ వచ్చేసి ఇంతకుముందు చెప్పాను కదా, కుండీల పైన అయితే వేశాను. అండ్ అలానే ఇంట్లో తులసి కోట అనేది నార్మల్ కుండీలోనే పెట్టామన్నమాట. బట్ నాకు అది నచ్చలేదు కదా అనేసి బయటికి వెళ్ళినప్పుడు అక్కడ బండతో చేసినటువంటివి చూశానమాట. అవి అయితే తీసుకోవడం జరిగింది, అంటే రాయితో చేసినటువంటి బండ అయితే తీసుకోవడం జరిగింది. వాటికి నేను కలర్స్ అయితే షేర్ చేసుకోవాలన్నమాట. ఒకసారి మీరు కూడా చూసేయండి. డెఫినెట్గా మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఫస్ట్ కనుక మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇంకేమాత్రం ఆలోచించకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. సో చూసారు కదండి, తులసి కోట అయితే నేను కొంచెం చిన్న సైజు అయితే తీసుకున్నాను. దీనికన్నా కొంచెం వెడల్పుగా ఉండేటువంటిది ఉందన్నమాట. బట్ మళ్ళీ అంత హెవీగా ఉన్నా కానీ బాగోదనేసి కొంచెం నాకు ఇంట్లో తగినట్టుగానే తీసుకున్నాను. ఇది కొంచెం వాల్ పైన కూడా పెట్టుకోవచ్చు అనేసి కొంచెం వెయిట్లెస్గానే తీసుకున్నాను అనమాట. ఇది వచ్చేసి మాకు 1200కి చెప్పారు, ఇక్కడ వచ్చేసి మాకు 1000 రూపీస్కి అయితే తీసుకున్నాము. 1250కి చెప్పారనమాట. 1000 రూపీస్కి అయితే తీసుకోవడం జరిగింది. అండ్ వీటికి వచ్చేసి ఎల్లో కోటింగ్ మొత్తం కూడాను కింద మెయిన్ రాయి ఉంటుంది కదండి, కింద బేసికలీ మేము ఒక రాయి అయితే పెట్టించాలనుకున్నాను. బట్ ఇప్పుడైతే కుదరలేదు అనేసి నా దగ్గర ఆల్రెడీ స్క్వేర్ షేప్లో ఉన్న రాయి అయితే ఉంది, వాటికి కూడా పెయింట్ అనేది వేసేసాను. ఆ రాయి పైన వచ్చేసి ఈ తులసి కోట అనేది పెట్టడం జరిగిందనమాట. చాలా వరకు తులసి కోటని కిందనే పెడుతూ ఉంటాము, ఎందుకంటే నాకు అప్పుడప్పుడు చీపురు తగలడము లేకుంటే ముగ్గేసేటప్పుడు నీళ్ళు అట్లా చిమ్మినప్పుడు పడ్డము నాకు నచ్చలేదనమాట. అందుకనేసి కొంచెం హైట్గా ఉంటే బాగుంటుంది కదా అనేసి జస్ట్ ఆ రాయికి కూడా నేను పెయింటింగ్ వేసేసి ఈ విధంగా కాయిన్స్తో అయితే బొట్లు పెట్టడం అయితే చేస్తున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి పెయింటింగ్ వచ్చేసి 3 కోటింగ్స్ అయితే పడ్డాయండి, ఎందుకంటే ప్యూర్ బ్లాక్గా ఉందన్నమాట. అందుకనేసి 3 కోటింగ్స్ అయితే పడ్డాయన్నమాట. ఇక్కడ వచ్చేసి నేను చూస్తున్నారు కదా, క్లాత్లో మనకి కాటన్ క్లాత్ తీసుకొని అందులో కాయిన్ పెట్టేసి నేను ఖచ్చితంగా ఆ షేప్ వచ్చేంత మాత్రం అలా అయితే పెడుతున్నాను. బట్ ఎక్కువగా పూసామంటే ఎక్కువగా మనకి స్ప్రెడ్ అయ్యి కిందికున్న డ్రాప్ లాగా అయితే పడిపోతుంది. కొంచెం మనం లైట్గానే పూసుకొని ఈ విధంగా పెట్టుకుంటే అన్ని కరెక్ట్ సైజులోనే వస్తాయండి. బట్ చేత కాని వాళ్ళకి ఇదైతే చాలా వరకు యూస్ఫుల్ అని చెప్పొచ్చు. ఇటువంటివి కొంతమంది అయితే మామూలుగా షేప్ రావడానికి కొన్ని పేపర్ కట్ చేసి మరి కూడా పెడతారు. పేపర్స్తో ట్రై చేశాను, బట్ అంతగా మనకి చేతితో పెట్టడానికి అయితే బెటర్ అనిపించింది పేపర్ కన్నాను. ఏదైనా కాయిన్ పెడితే కరెక్ట్ షేప్ వస్తుందండి. అందుకని క్లాత్లో పెట్టేసి ఈ విధంగా మొత్తం డాట్ లాగా రెడ్ డాట్ చేసేసి ఇంకా మామూలుగా అది ఉంటుంది కదండి, ఇయర్ బడ్స్తో మొత్తం వైట్ చిన్న చిన్న డాట్స్ అయితే పెట్టుకుంటూ వచ్చాను.
ఇక్కడ వచ్చేసి డ్రా చేసుకుంటున్నాను అనమాట చాక్ పీస్ తీసుకొని. ఎందుకంటే మనకి అంటే డైలీ వేసే వాళ్ళైతే చాక్ పీస్తో కాకుండా డైరెక్ట్గా బ్రష్తోనే వేసేవాళ్ళు. బట్ మనకి రేర్గా మనం వేసుకుంటూ ఉంటాం కాబట్టి ఇంట్లో నేను ముందు డ్రా చేసుకొని ఇదైతే బాగుంటుందా లేకుంటే ఇంకోటి బాగుంటుందా అనేసి దానికి సెట్ అయ్యేటట్టు నేను చాక్ పీస్తో వేసుకొని ఒకవేళ బాగలేకపోతే మళ్ళీ కొంచెం వెట్ క్లాత్ కాకుండా కొంచెం తడి క్లాత్ తీసుకొని మొత్తం డ్రాయింగ్ అంతా తుడిపేసి మళ్ళీ అయితే వేస్తానన్నమాట. అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇప్పుడు నేను ఫ్లవర్ వేసిన కాడ ఇటు పక్క మామూలుగా తామర పువ్వు వేసాను. బట్ అది కూడా నేను తీసేసానండి, అది కూడా పెద్ద అట్రాక్ట్ అనిపించలేదు. ఆ ప్లేస్లో వచ్చేసి నేను కుబేరు ముగ్గు అనేది వేసుకున్నాను మళ్ళీ తుడిపేసి. ఇక్కడ చూసారు కదా సింపుల్గా చాలా బాగుంది. అంటే కలర్స్ వేస్తే ఇంకా మనకి షేడింగ్లో బాగా తెలుస్తుంది అనమాట. కాయిన్స్తో పెట్టిన రెడ్ లైన్లో కూడాను నైట్ కొంచెం ఫిలప్ చేశాను. బట్ అదే పనిగా అయితే నేను కూర్చొని అయితే చేయలేదండి. ఇది మ్యాక్సిమం చేసేలోగా 5 or 6 days అయితే పడిందనమాట. బట్ అదే పనిగా కూర్చొని అయితే చేయడం లేదు నేను. బట్ నాకు తీరిక దొరికినప్పుడు, పని లేకుండా ఖాళీగా ఉన్నప్పుడు, పిల్లల్ని స్కూల్కి పంపించినాక నాకు ఇంట్లో ఉన్న పని అంతా కంప్లీట్ అయిపోయినప్పుడు నెమ్మదిగా అయితే చేసుకున్నాను. అప్పుడొక పని. బట్ ఆ క్లిప్స్ అన్నీ కూడాను నేను ఒకసారి మీతో యాడ్ చేసి మీకు ఇప్పుడైతే చూపిస్తున్నాను అనమాట. కింద పెట్టాను, గుమ్మానికి ఎదురుగా నేను కింద పెట్టాను అనమాట. చెప్పాను కదా, వన్ సైడ్ అంతా కూడాను ఇట్లా ఉబ్బినట్టు అయిపోయింది. మళ్ళీ పైకి తెచ్చి పెట్టేలోగా అంటే కోటింగ్ అంతా ఉబ్బిపోయింది అనమాట. వానకి తడిచి అదంతా ఊడిపోయే మాదిరి అయిపోయింది అనమాట. బట్ ఇప్పుడు ఏమనుకున్నా అంటే మనం అంతా పూయక ముందనే కొంచెం ఉబ్బినట్టు అయిపోయింది. ఇంకా రోజు అలానే పెడితే ఉన్న కోటింగ్ కూడా పోతుందనేసి నేనైతే పైకి తెచ్చి అయితే పెట్టాను. ఇక్కడైతే సింపుల్గా మొత్తం రెడ్ కలర్తో అయితే ఈ విధంగా డ్రా చేసుకుంటున్నాను అనమాట. మ్యాక్సిమం మనకు ఎక్కువగా తులసి కోటకి ఈ విధంగా మనము డైలీ పూజించుకుంటాము, కాదని చెప్పను. అంటే కొంచెం అట్రాక్టివ్గా గుమ్మానికి ఎదురుగా పెట్టుకున్నా కానీ మనకి తులసి కోట అనేది నెగిటివ్గా ఉండేటువంటి ఎనర్జీ కూడా మనకి పాజిటివ్గానే ఉంటుందన్నమాట. ఎందుకంటే మన దృష్టి అంతా కూడాను ఆ చెట్టు పైన పడుతుంది. ఆ గుమ్మం కాడ ఉండేటువంటి అంటే డోర్ ఓపెన్ చేస్తూనే మనకి తులసి కోట ఎదురు పడుతుంది అనమాట. ఆ విధంగా నేను గుమ్మానికి ఎదురుగా పెట్టుకున్నాను. అలానే ప్రదక్షిణ చేసేందుకు వీలుగా ఉండేటట్లు కొంచెం గ్యాప్ అయితే ఇచ్చి పెట్టుకున్నాను అనమాట. కింద నేను పెట్టాలనుకున్నాను కదా, కింద పెట్టాలనుకున్నప్పుడు అప్పుడు వర్షం పడి తరుస్తుంది, ఉన్న కోటింగ్ కూడా ఊడిపోతుంది అనేసి నేను జాగ్రత్తగా పైకి అయితే పెట్టాను. సో ఫ్రంట్ వచ్చేసి మొత్తం రెడ్తో ఈ విధంగా ఫినిషింగ్ ఇచ్చానండి. కొంచెం ఇంకా ఏదో లోటుపాటులుగా అనిపిస్తుంది, అందుకనేసి ఇప్పుడు నేను రెడ్ ఇచ్చాను కదా, రెడ్కి మొత్తం అవుట్లైన్ బార్డర్ మనకి వైట్ వస్తుంది కదా, ఆ విధంగా అయితే ఫినిషింగ్ ఇవ్వాలన్నమాట. డ్రా చేసుకున్నట్టుగానే కరెక్ట్గా అయితే వేసాను. కింద వచ్చేసి మనకి లీవ్స్కి గ్రీన్ అయితే వస్తుంది, ఇంకా నేను వేయలేదు, జస్ట్ మీకు చూపిస్తున్నాను. సేమ్ ఫ్లవర్ అటు సైడ్ కూడా ఇలాగే వస్తుందండి. బట్ నేను ఈ 3 sides మాత్రమే వేసాను, ఇంకా టైం కుదరలేదు. పిల్లలకి ఇంకా నేను స్నానం చెప్పాలి, స్కూల్ నుంచి తీసుకొని వచ్చాను. సో స్నాక్స్ పెట్టింటే తిన్నారు, ఇంకా వెళ్ళి వీళ్ళకి స్నానం అయితే చేపించాలి. ఇంకా ఆడుకుంటున్నారనమాట. అంతలోకి నా పని కూడా అయిపోతుంది కదా అనేసి జస్ట్ ఉన్న పెండింగ్ కాస్త పూర్తయితే చేశాను. వాళ్ళకి స్నానం చేపించేసి అయితే మళ్ళీ అయితే పెయింటింగ్ అయితే తీసుకొని మళ్ళీ వేస్తున్నాను అనమాట. మనకి వేయినప్పుడల్లా కూడా క్యాప్ అయితే క్లోజ్ చేసేసి మళ్ళీ ఓపెన్ అయితే చేస్తాను. ఎందుకంటే ఎక్కువగా మనము గాలికి అలానే వదిలేస్తే గడ్డగట్టిపోతుంది, కొంచెం మనకి లూజ్ టైప్ అయితే ఉండదు. నేను ఇందులో ఏ లిక్విడ్ కూడా కలపలేదండి. సేమ్ మనకి హ్యాస్ టీస్ బయట 40 rupees అయితే రెడ్ది అయితే తీసుకున్నాను, 45 rupees మేబీ అంతే, చిన్న బాటిల్ సరిపోతుంది. ఇంకా ఎల్లో వచ్చేసి మనకి 1/2 liter అయితే సరిపోతుంది. 1/2 liter కూడా ఇంకా ఎక్కువ అవుతుంది, మామూలుగా 300 లేదా 250 అయినా ఉంటుందండి 1/2 literది. అది తీసుకొచ్చుకుని 3 coatings అయితే వేసుకున్నాను నేనైతే. నాకైతే ఒక 450 లోపు అయితే మొత్తం వచ్చేసాయి. 450 కూడా కాదండి, 400 లోపలికి అయితే మొత్తం కలర్స్ అన్నీ వచ్చేసాయి. నేను వైట్ అయితే కొంచెం పెద్ద సైజ్ బాక్స్ తీసుకున్నాను, 70 రూపీస్ది. అంటే 3 గుమ్మాలు ఉన్నాయన్నమాట ఇంటికి. 2 గుమ్మాల సైడ్ మాత్రమే నేను ఎక్కువగా ముగ్గేస్తాను, అటు సైడ్ మాత్రం అసలు వేయను అనమాట. అంటే పెయింటింగ్తోనే ముగ్గేసేద్దాం అనేసి కొంచెం ఎక్స్ట్రా అయితే తెచ్చుకున్నాను, మిగిలిన పర్వాలేదు, అటు సైడ్ గేట్ దగ్గర వేద్దాం అనేసి. అండ్ ఇక్కడ చూసారు కదా, మొన్న నైట్ పెట్టాను అనమాట. ఇవన్నీ జస్ట్ డాట్స్ లాగా, ఒక లైన్ అయితే పెట్టలేదు, మీకు చూపించాలనేసి జస్ట్ ఇయర్ బడ్స్తో జస్ట్ డాట్లన్నీ పెట్టుకుంటూ వచ్చాను. ఇక్కడ కుబేరు ముగ్గులో వచ్చేసి సెంటర్లో మొత్తం రెడ్ పెడుతున్నాను అనమాట. రెడ్ పెట్టేసి వాటిపైన టచ్ వచ్చేసి నేను వైట్ డాట్ లాగా అయితే పెట్టేస్తున్నాను. కాంబినేషన్కి లుక్ పరంగా చాలా బాగుంటుంది, ఎల్లోలో రెడ్ కాంబినేషన్ అండ్ రెడ్ పైన మనకి వైట్ డాట్ వస్తుంది అనమాట. మళ్ళీ సేమ్ హ్యాస్ ఇట్ ఈజ్ సేమ్ అలానే ఉంటుంది.
కదంటే కొంచెం హెవీగా ఆ డాట్స్ పెట్టలేగా ఇంకొంచెం ముగ్గు అనేది ఇంకొంచెం హెవీగా అయితే కనిపిస్తుంది. సో ఇంటి గుమ్మానికి ఎదురుగా ఈ విధంగా మనం రెడీ చేసి పెట్టుకున్న కానీ కొంచెం మైండ్కి అనేది మనకి పీస్ఫుల్గా అనిపిస్తుంది. ఎందుకంటే చికాకు అనేది లేకుండా కొంచెం మనకి రిలాక్స్గా ఉంటుందన్నమాట. నాకైతే చాలా వరకు సాటిస్ఫాక్షన్ అయ్యిందనమాట. ఎందుకంటే తెచ్చుకుంటూనే నేను 1 మంత్ అంతా పక్కన పెట్టేశాను, బ్లాక్గా ఉంది. బట్ వీలు లేదనమాట, వేసుకునేంత తీరిక లేదు. బట్ స్టార్ట్ చేసిన తర్వాత ఇంకా ప్రతి ఒక్కరికి యూస్ కావాలి కదా అనేసి మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను. బట్ మనం చేసే ప్రతి ఒక్క పని కూడాను ఒకరికి చూపిస్తున్నామంటే అంటే ఇలా చేసుకోండి బాగుంటుంది, బట్ ప్రయత్నం చేస్తేనే కదండి ఏదైనా వాటికి తగినట్టు లుక్ వచ్చేది. నాకు చేతనైనంతలో నేనైతే నాకు నచ్చినట్టుగా అయితే నేను ఈ విధంగా పెయింటింగ్ అనేది కంప్లీట్ అయితే చేసుకున్నాను. బట్ లుక్ పరంగా చెప్పాలనుకుంటే మళ్ళీ ఇందులో వచ్చేసి వన్ సైడ్ మొత్తం ఇంకొక ఫ్లవర్ అయితే పెండింగ్ ఉందన్నమాట. అది కూడా కంప్లీట్ చేసుకొని మరి మీకు వీడియో అయితే కంప్లీట్గా అయితే ఇందులోనే మీతో షేర్ చేస్తాను. అండ్ అలానే చూసి వెళ్ళిపోకుండా చాలామందికి ఈ ముగ్గు ఎలా నచ్చిందో నా కామెంట్ బాక్స్లో మాత్రం కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ చూసారు కదా ఫినిషింగ్ అయితే ఈ విధంగా ఉందన్నమాట. అవుట్లైన్ బార్డర్ కూడా నేను ఇప్పుడే అయితే ఫినిషింగ్ అయితే ఇచ్చేస్తున్నాను. ఎందుకంటే డ్రా చేసేది మనకి హ్యాండ్స్ అనేది మనకి షేక్ అవుతున్నాయి అనమాట. ఫస్ట్ టైం కదా, డైలీ వేయము, అందులో రేర్గా వేస్తుంటాం కాబట్టి కొంచెం అవుట్లైనింగ్ అనేది నేను కొంచెం నిదానంగా అయితే వేసుకుంటున్నాను. అంత స్పీడ్గా అయితే వేయడం లేదు, లైట్గా జస్ట్ మనకు చేతనైనంత వరకు అయితే వేస్తున్నాను అనమాట. అండ్ డోర్కి ఎదురుగా అయితే నాకైతే పీస్ఫుల్గా అనిపిస్తుంది. మార్నింగ్ మనం డోర్ ఓపెన్ చేస్తేనే నాకైతే తులసి కోట ఎదురుపడుతుంది అనమాట. చూస్తూనే కొంచెం రిలాక్స్గా అనిపిస్తుంది. అంటే కొంచెం చికాకు అనేది ఏమీ లేకుండా కొంచెం మనసు అనేది ప్రశాంతంగా ఉంటుందన్నమాట. అంటే చూస్తూనే ఇంకా నేను తులసి కోటకి లోపల తులసి చెట్టు అనేది ఇంకా నేను నాటలేదండి. జస్ట్ ఒక కుప్పట్లో మాత్రం పెట్టి జస్ట్ అలా పెట్టానన్నమాట. అండ్ అది కూడా లోపల మట్టి పోసి నేను చెట్టు కూడా నాటేది కూడా మొత్తం క్లిప్ కూడా ఇదే వీడియోలో అయితే మీతో షేర్ చేస్తాను. ప్లీజ్ అలానే చూసి వెళ్ళిపోకుండా ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఎందుకంటే ఈ పెయింటింగ్ మీకు నచ్చిందో లేదో కూడా నాతో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ చూసారు కదా, అండ్ సింపుల్గా నాకు నచ్చినట్టుగా నేను డ్రా చేసుకున్నటువంటి పెయింటింగ్ అయితే ఇదేనమాట. డెఫినెట్గా మీకు కూడా నచ్చిందనేసి అనుకుంటున్నాను. నాకు తెలిసినంత వరకు మనకు చేతనైనంతలో మనం వర్క్ చేసుకుంటేనే బాగుంటుంది. అండ్ ఇక్కడైతే నేను వేయడం అయితే ఫినిష్ అయిపోయిందనమాట. ఇక్కడ నేను తులసి చెట్టుకి కింద అడుగు భాగాన మట్టి అండ్ ఎరువు రెండు కంపోస్ట్ చేసి వేస్తున్నాను అనమాట. అందుకోసం నేను కాస్తంత ఎరువు అయితే తీసుకొచ్చుకున్నాను. ఇది మేము ఆల్రెడీ మాకు ఎక్కువ ఖాళీ ప్లేస్ అయితే ఉంది, చెట్ల కోసం అనేసి మేము మట్టి తోలిచ్చాము. బట్ వర్షం పడి ఒక చోటికి అంతా మెత్తటి మట్టి అయితే వచ్చేసింది. ఆ మెత్తటి మట్టిని అంతా ఎక్కువ పోసానమాట. అందులో వచ్చేసి ఎరువు అయితే వేస్తున్నాను. ఎరువులో వచ్చేసి మనకి చిన్న చిన్న పుల్లలు కానీ లేకుంటే పీస్ కానీ అంతా ఉంటుంది, అది డివైడ్ చేసుకోవాలన్నమాట. ఇలా కలుపుతూ ఉంటే చేతికే అన్నీ వచ్చేస్తాయి, పుల్లలు లేదా చెత్త అందుకుంటే. అండ్ ఇదంతా కలుపుకున్న తర్వాత నేను బకెట్తో తీసుకొచ్చుకొని చెట్టుకైతే వేసుకుంటున్నాను. అండ్ ఆల్మోస్ట్ చూసారు కదా, సింపుల్గా నేను గుమ్మానికి ఎదురుగా ఈ విధంగా అయితే డెకరేట్ చేసుకున్నాను. అండ్ ఇందులో వచ్చేసి 2 బకెట్లు అయితే పడ్డాయన్నమాట. అంటే చిన్న స్మాల్ బకెటే అండి, 2 బకెట్లతో అయితే మట్టి అయితే పడింది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే 2 బకెట్స్ అయితే నిండిపోయింది. కొంచెం హెల్తీగానే పెట్టాను. ఇందులో మళ్ళీ చెట్టు నాటేసి మళ్ళీ నేను కంపోస్ట్ అనేది వేసుకుంటున్నాను అనమాట. మళ్ళీ పైన మళ్ళీ కొద్దిగా వేసుకోవచ్చు అనేసి అండ్ ఈ విధంగా మట్టి పోసి మనం తులసి చెట్టు నాటేటప్పుడు అండి మార్నింగ్ కానీ అండ్ ఈవినింగ్ కానీ మార్నింగ్ 7 అండ్ 1 అవర్ లోపు అయితే పెట్టుకోవచ్చు. మళ్ళీ ఎండబడిన తర్వాత కొంచెం సెంటిమెంట్ అనమాట. అంటే తులసి కోటకి ఈ టైం అనేసి సిద్ధులు అనేది కూడా బాగుంటాయి, అవి చూసుకొని అయితే చేసుకోవచ్చు. అండ్ నేనైతే మార్నింగే చెట్టు ఇక్కడ పెట్టేసుకున్నాను అనమాట. ఇవన్నీ వచ్చేసి ఒక 3 వెరైటీ చెట్లు అనమాట. ఇందులో వచ్చేసి మనకి రకాలు రామ తులసి, కృష్ణ తులసి, పార్వతీ తులసిలో సంథింగ్ ఏదో ఉందండి, అంత నేమ్ అయితే గుర్తులేదు. ఈ 3 అయితే ఉన్నాయి, బట్ నేమ్ అయితే కనుక్కొని మళ్ళీ మీకు చెప్తాను. మీలో ఎవరికైనా ఇంకొక తులసి నేమ్ తెలిసింటే నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. బట్ అంత ఐడియా లేదు, చెప్పారు బట్ ఇంకొక తులసి నేమ్ అనేది అంత ఐడియా లేదు. బట్ మీకు ఎవరికైనా తెలిస్తే నాతో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో చూసారు కదా, దిస్ ఈజ్ మై తులసి కోట ఆర్గనైజేషన్. చూసారు కదా, డెఫినెట్గా మీకు నచ్చిందనేసి అనుకుంటున్నాను. అండ్ మీకు ఎలా నచ్చిందో నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ డెఫినెట్గా మీకు ఇలా ట్రై చేయాలనుకుంటే సింపుల్గా అండ్ రెడీ చేసుకోవచ్చు మన తులసి కోటని.
అండ్ అలానే వచ్చేసి ఫస్ట్ ఇంకా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇక పై నుండి కూడా ఇంటి కంటెంట్ అనేది నేను రన్ చేయబోతున్నాను. అండ్ మీకు ఇంటి కంటెంట్ అంటే డైలీ వ్లాగ్స్ అనమాట. నేను డిస్క్రిప్షన్లో కొన్ని చేశాను, అవి వాటి లింక్స్ అనేది నేను డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళి చెక్అవుట్ చేసేయండి. కంటెంట్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ప్లీజ్ అలానే ఒక లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. టేక్ కేర్, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.